కాదు. జ్ఞానం అనేది మనం చేసి మనం చూసి వాళ్ళు ఆటోమేటిక్గా చేంజ్ అవుతారు. వాళ్ళు చేస్తారు, చేసిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది. ఆటోమేటిక్గా రోజు కాకుండా రేపు చేంజ్ అవుతారు. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్తారు. మా బాబు చేసేది కొంచెమే, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే తీసుకొచ్చి మా బాబుతో మాట్లాడుతూ చేసుకోవాలి. అంతే కదా. అంటే అది మనమే చేయాలి. మనం నేర్చుకొని మనం చేస్తే ఈజీ ఉన్నట్టయితే కళ్ళు తీసుకొని కూర్చోవాలి. మంచి రిజల్ట్ వస్తుంది. ఫ్రీగా డబ్బులు పెట్టేది లేదు. అంతే కదా. ఒక గంట ధ్యానం 6 గంటల నిద్రతో సమానం. ఏది వేస్ట్ కాదు. మైనస్ అంటే ఏం లేదు, అన్ని ప్లస్ ఉంటాయి. రాజులు అడవులలో తపస్సు చేస్తుంది. తపస్సు అర్థం ధ్యానం. వాళ్ళు అన్ని రాజ్యాలు ఉంటుంది, ఒక్కొక్కరికి 4 భార్యలు ఉంటుంది. అవునా కదా. వాడు వేరే రాజ్యం నుంచి అవన్నీ చేస్తారు. ఇప్పుడు అట్లా కాదు. నేను మంచిగా అయినా అందరూ మంచిగా కావాలనే ఉద్దేశంలో మనం చేస్తున్నాం. తపస్సు అర్థం ధ్యానమే. 40 రోజులు పోయి అన్నీ వదిలేసి వాళ్ళు పోయి చేస్తారు. మనం మన పనులను చేసుకుంటూ మనకున్న టైం కొద్దిసేపు చేస్తున్నాం. ఆ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ మనం ఎంజాయ్ చేస్తున్నాం. మనం మంచిగా అయినాక మనం ఇంకొకరికి వెళ్ళి బాగా తిరిగి చెప్పాలని కూడా ఏం లేదు. మన ఫ్రెండ్ మనం చూసి ఇంట్లో వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరూ బాగా ఏం చేస్తున్నారు, బాగా అని అడుగుతారు. అప్పుడు మనకి ఈజీగా మనకు అర్థమైతే వాళ్ళకి కూడా అర్థమైంది. నోట్తో చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత మనం అప్పుడు చెప్పాలి అని అనిపిస్తే ఇంకా కొంచెం ఎక్కువ చెప్పుకోవచ్చు అన్నమాట. చెప్పడం వల్ల ఏంటంటే ఇంకా రిజల్ట్ బాగుంటుంది. కర్మలన్నీ పోతాయి అన్నమాట. నిజంగా కర్మ పోవాలి అంటే ధ్యానం చేయాలి, ధ్యానం ప్రచారం చేయాలి. చేయగలిగే మీద అంత కృషి చేయడం ప్రాక్టికల్గా